ఇంకోటి కృష్ణా జిల్లా అలానే కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జికి స్వర్గీయ వంగవటి మోహనంగా గారి పేరు నామకరణం చేయాలి. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాని రెండు జిల్లాలుగా మార్చారు. ఒకటి ఎన్టీఆర్ జిల్లా, ఇంకోటి కృష్ణా జిల్లా. ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే కాపు వర్గాల్లో ప్రధానంగా కన్నిగంటి హనుమంతరావు గారు కానీ, స్వర్గీయ కన్నిగంటి హనుమంతరావు గారు, అదేవిధంగా ఇంతకంటే ముందు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు గారు లాంటి, అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పి శివశంకర్ గారు, స్వర్గీయ పి శివశంకర్ గారు లాంటి నాయకత్వం, ఇట్లా మహోన్నతమైన నాయకత్వం ఎంతోమంది కాపుల్లో ఉన్నారు. దాంట్లో కన్నెగంటి హనుమంతు గారికి ఉన్న యొక్క ప్రాధాన్యత భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో అసలు చెప్పుకోలేంది. ఆ రోజుల్లో హీరో శ్రీహరి గారు దాని మీద సినిమా తీసి ఆయన పాత్ర పెట్టారు. దాని మీద అల్లూరి సీతారామరాజు గారికి ఏ విధమైన ప్రాధాన్యత ఉందో స్వాతంత్ర సంగ్రామంలో అంత ప్రాధాన్యత కన్నెగంటి హనుమంతరావు గారికి ఉంది. అదేవిధంగా ఈరోజు మనకి అంబేద్కరిజం అనేది భారతదేశం కాకుండా ప్రపంచ స్థాయిలో అంబేద్కరిజం అనేది అసలు వేళ్ళూడికిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అది భారతదేశం యొక్క గొప్పతనంగా భావించాలి. అదే పరిస్థితుల్లో కాపు వర్గాల్లో, అదేవిధంగా వెనకబడిన వర్గాల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క నామం అనేది ఈరోజు మారుమోగుతున్న పరిస్థితి ఉంటుంది. నీకు ఆంధ్రప్రదేశ్లో కానీ, కొన్ని చోట్ల తెలంగాణ ప్రాంతాల్లో కానీ, కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అసలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి స్టాట్యూ లేని గ్రామాలు కనపడవు మీకు ఆంధ్రప్రదేశ్లో. కొన్ని గ్రామాల్లో అయితే బజార్కు ఒక స్టాట్యూ కూడా ఉండే పరిస్థితి ఉంది వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లా విజయవాడ సంబంధించిన వాసి. మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు జిల్లాకి పెట్టాలనే డిమాండ్ మొదటి నుంచి ఉంది. దాన్ని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ప్రధానంగా ఆ డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నిన్న స్వర్గీయ మండలి కృష్ణారావు గారి యొక్క శత జయంతి ఉత్సవం జరిగింది విజయవాడలో. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 35-40 పేర్లు అనేవి చదివారు. ఏది కృష్ణా జిల్లా యొక్క నుంచి ప్రాధాన్యత గల నాయకత్వం యొక్క నాయకుల యొక్క పేర్లు చదివారు. కానీ దాంట్లో నాకు చాలా బాధేసిన అంశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారి పేరు చదవాలి. చాలా బ్యాడ్. ఇప్పుడు దాంట్లో మొత్తం అంటే చాలామంది యొక్క ముఖ్యుల పేర్లే చదివారు. స్వర్గీయ ఏఎన్ఆర్ పేరు కానీ, ఎన్టీ రామారావు గారి పేరు కానీ, రామోజీరావు గారి పేరు కానీ, అదేవిధంగా మండలి కృష్ణారావు గారు లాంటి పేర్లు కానీ, ఇట్లా అనేక పేర్లు చదివారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకత్వంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెంట రాకపోతే నేను చాలా బాధపడ్డా. ఉండి కూడా అండ్ అట్లని కాదు, నేను దాని గురించి ఏదో కాంట్రవర్సీ చేయాలనో లేకపోతే దాని మీద నేను ఇది చేయాలనేది కాదు నా ఉద్దేశం. అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగా గారి గురించి కూడా ఆ పేరు కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే కాపు వర్గాలు కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం పనిచేసిన మహాయోధుడు, గొప్ప నాయకుడు. అటువంటి అమరజీవి వంగవీటి మోహన్ రంగా గారి పేరు ముఖ్యమంత్రి గారు స్ఫురించలేదు, చదవలేదు అనేది బాధ నాకైతే కలిగింది దాంట్లో. అదేవిధంగా అటువంటి వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం ఐకాన్ బ్రిడ్జికి పెట్టాలని, అదేవిధంగా ఎన్టీఆర్ గారి పేరు ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాకి పెట్టారు కాబట్టి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లా అని పెట్టుకోవచ్చు. ఏదన్నా కానీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టి వారికి గౌరవం కల్పించాలి అనేది మాకు యొక్క ప్రధానమైన డిమాండ్. కాపు కార్పొరేషన్ ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి 3,000 కోట్లు. గతంలో కూడా సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పేసి ప్రకటించినట్టు ఉన్నారు. అప్పుడు 2,000 కోట్లు చెప్పారు. అయితే కాపు కార్పొరేషన్ అనేది గతంలో తుని ఉద్యమం తర్వాత జరిగే ప్రక్రియలో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మంజునాథ్ కమిషన్ వేయటం కానీ, అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కానీ జరిగిన క్రమంలో ఆ రోజు 2,000 కోట్ల బడ్జెట్ ఇస్తానన్నారు. దాని ద్వారా విదేశీ విద్యా రుణాలు, అదేవిధంగా కాపుల్ని అభ్యున్నతి కోసం పనిచేసే ప్రక్రియ, అదేవిధంగా 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిపిన నేపథ్యం ఉంది.
అయితే అవి కొంత మేరకి విదేశీ విద్యకు సంబంధించి ఏ, కొంత ఆ, కొంతమంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళటం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మారటం, వారికి ఆ ఫీజులు నేటికి చెల్లించకపోవటం, వాళ్ళు అప్పుల బాధతోటి చదువుకుని మళ్ళీ వెనక్కి రావటం కూడా జరిగింది. ఆ అప్పులు ఆ విధంగానే ఉన్నాయి వాళ్ళకి, ఆ విద్యార్థులకి ఇంకా పూర్తి కాలేదు. ఆ అప్పులు కూడా కట్టమని కూడా సహాయం చేయమని కూడా కార్పొరేషన్ ద్వారా ఓ డిమాండ్ కూడా మనం పెట్టడం జరిగింది. లాస్ట్కి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా సోదరులు పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీ నాయకత్వాన్ని కానీ, మాధవ్ గారిని కానీ కోరేది దీంట్లో ప్రధానంగా కాపుల అభ్యున్నతి కోసం పనిచేయండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి. హామీల్ని మీరు అమలు చేసి కులానికి ఉపయోగపడండి అన్నదే ఇంకోటి, తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన 7 ముంపు మండలాల్లో వాళ్ళు రెండుకి చెడ్డ రేవడి పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. ఇటు తెలంగాణలో ఉంటే మున్నూరు కాపుల్లాగా కొంత బీసీలో ఉండి కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. అటు కాపుల్లో అటైపు వెళ్ళేసి కాపు కాకుండా మున్నూరు కాపు కాకుండా వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. దాన్ని వాటి గురించి మీ డిమాండ్ ఎప్పటి నుంచో ఇది వింటా ఉన్నాను. ఇదేంటి సమస్య పరిష్కారం? అంటే అది ఆ 7 ముంపు మండలాలు రాష్ట్ర విభజన సందర్భంలో పోలవరానికి సంబంధించి ముంపు మండలాలుగా ఆంధ్రప్రదేశ్లో కలవటం జరిగింది. అయితే వీళ్ళు 7 మండలాల్లో ఉన్న కాపు కుటుంబ సభ్యులంతా కూడా దాదాపుగా ఒక 18,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళంతా కూడా వీళ్ళందరినీ కూడా బీసీ ఎట్ ద రేట్ తెలంగాణ అనే రిజర్వేషన్ మాకు ఇస్తున్నారు, అది సర్టిఫికెట్. కాకపోతే వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందట్లేదు అని ఒకసారి ఆహ్వానించడం జరిగింది వాళ్ళు. అప్పుడు నేను వేలేరుపాడు అటంతా కూడా తిరిగాను. నేను విఆర్పురం వెళ్ళాను, ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళందరితో సమావేశమై వాళ్ళందరితో కలవటం, మాట్లాడటం. వాళ్ళు ఆ సమావేశం పాపికొండల్లో ఒక బోట్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా వాళ్ళు దాదాపుగా 150 మంది ఆ 7 మండలాల ముఖ్యమైన నాయకత్వం అంతా కూడా హాజరవటం, వాళ్ళ సమస్యలు చెప్పటం. ఏదో కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నిధులు, ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక సహకారం అందించడం కోసం కానీ, పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన విద్యా ఇతర అవసరాలకు సంబంధించి, ఎందుకంటే సర్టిఫికేట్ బీసీ, ఈబీసీలో ఈడబ్ల్యూఎస్ కోటాలు వెళ్ళాలన్నా ఓసీ సర్టిఫికేట్ ఉండాలి. నీకు బీసీ సర్టిఫికేట్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి కానీ లేదా ఏదో కార్పొరేషన్ నుంచి కానీ వెసులుబాటు, సపోర్టింగ్ అనేది కావాలి. దాని మీద ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే అదంతా కూడా ప్రక్రియ పూర్తి చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మీరు అడిగిన అంశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం ప్రధానమైన అంశం. దాంట్లో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఏ పార్టీలు ఏ విధంగా మనం చూసుకోవాలి, ఏ పార్టీలు ఏ విధంగా మనకి హామీలు ఇచ్చినాయి గతంలో అనేది ప్రధానమైన అంశం. మనం గత 3-4 ఎన్నికలకు సంబంధించి కనుక తీసుకున్నట్టయితే 2014లో జనసేన పార్టీ తెలుగుదేశానికి మద్దతు తెలిపింది. కాపులకి మద్దతు, ప్రత్యేక హక్కులు అనేది మళ్ళీ 2019లో ఒక హామీ ఇచ్చింది, ఇది జనసేన పార్టీ. అదేవిధంగా 2024లో బీసీ జాబితా చట్టం హామీ అనే దాని మీద ఒక హామీ ఇచ్చింది. దీంట్లో అంటే ప్రయత్నం చేస్తాం, మద్దతు అంటే ఎదురు చేస్తానంటే మద్దతు ఇస్తుంది జనసేన అనేది ఒక హామీ ఇచ్చింది. అదేవిధంగా టీడీపీ 2014లో బీజేపీ అనేది స్పష్టత ఇవ్వలే. బీజేపీ ఏది కాపు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో. కాకపోతే 2019లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ పరిశీలిస్తుంది అనేది హామీ ఇచ్చింది. 2024లో మాత్రం కాపులకు చట్టపరమైన మద్దతు ఇస్తామని చెప్పి బీజేపీ ఇచ్చింది. అదేవిధంగా 2014లో వైసీపీ బీసీ సంక్షేమం మాత్రమే అన్నది ఎన్నికల సందర్భంగా. 2019లో అభివృద్ధి ప్యాకేజీ కానీ రిజర్వేషన్ సంబంధించి చెప్పలేదు, అభివృద్ధికి సంబంధించే ప్యాకేజీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. 2024లో కూడా కాపు బలిజ వర్గాలకు సంబంధించి అభివృద్ధి హామీలు ఇచ్చింది, కానీ రిజర్వేషన్ సంబంధించి స్పష్టత ఇవ్వలేదు ఏది బీజేపీ పార్టీ. ఈ విధంగా వైసీపీ, జనసేన, బీజేపీ తీసుకుంటే టీడీపీ ఏ విధంగా ఇచ్చిందనేది మనం ప్రధానంగా చూడాలి. టీడీపీ 2009లో ఎన్నికలప్పుడు కాపు రిజర్వేషన్ సంబంధించి ఏమీ లేదు, పరోక్ష హామీ ఇచ్చింది, బీసీల అభివృద్ధి అన్నది.
ఆ, అమలు పెద్దగా జరగలేదు దాంట్లో. 2014లో కాపు రిజర్వేషన్కి సంబంధించి రిజర్వేషన్ ఇస్తానంది, కార్పొరేషన్ ఇస్తానంది. అమలేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కమిషన్ ఏర్పాటు చేసింది. 2019లో రిజర్వేషన్ బిల్ అని హామీ ఇచ్చింది. చట్టబద్ధత అనేది జరగలేదు. అదేవిధంగా 2024 తీసుకుంటే కేంద్రంలో బీసీ జాబితా శాశ్వత చట్టం అని హామీ ఇచ్చింది. ఎన్నికల హామీ అనేది ఈ విధంగా టోటల్ కాదు చందు, ఇప్పుడు మీరు ఈ కాపులకి రిజర్వేషన్ కావాలా, కాపుల్ని బీసీలో చేర్చాలా? మీ ప్రధాన డిమాండ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏది కరెక్ట్? కాపులకి బీసీ రిజర్వేషన్ అనేది ముఖ్యం. ఎందుకు రిజర్వేషన్ ముఖ్యము అనేది మనం చూసుకుంటే, బీసీ రిజర్వేషన్ ద్వారా మనకి ఎన్నికల ప్రక్రియలో కూడా రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 5% అనేది ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అది కూడా ఆగిపోయింది, కోర్టుకి వెళ్ళిన నేపథ్యం. తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశంలో అమలు జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ఈడబ్ల్యూఎస్ అందరికీ వర్తిస్తుందని చెప్పి ఇది చేసింది సపరేట్గా. దాన్ని తర్వాత కోర్టుకు వెళ్ళిన నేపథ్యం, రామజోగి గారు కోర్టుకు వెళ్ళారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు కూడా కోర్టులోనే నడుస్తుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో. ఏది 5% కాపులకి అనే దాంట్లో. అయితే కాపు రిజర్వేషన్లు అనేవి మొదటి నుంచి కూడా స్వాతంత్రం పూర్వం కింద నుంచి కూడా ఉన్నాయి. కాపు రిజర్వేషన్లు అనేవి స్వాతంత్రం పూర్వం నుంచి, అంటే అసలు బ్రిటిష్ ప్రభుత్వం కూడా కాపు వర్గాలు, వెనకబడిన వర్గాలు సమాజంలో అనేది గుర్తించిన నేపథ్యంలో అప్పుడు ఆ రిజర్వేషన్ అనేవి 1909 నుంచి 1956 వరకు కొనసాగింది. దాని తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన సందర్భంలో దాన్ని మళ్ళా ఇది చేశారు. తర్వాత దామోదరం సంజయ్ గారు దాన్ని అమలు చేశారు. దాన్ని కంటిన్యూషన్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఏదైతే బ్రహ్మానంద రెడ్డి గారు దాన్ని రద్దు చేసిన నేపథ్యం ఉందో, దాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో నీకు ఉద్యమం జరిగింది, దాని మీద ఒక ప్రయత్నం జరిగింది.